శుభార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చింతలపూడి మీడియా కోఆర్డినేటర్ చెరుకూరు శ్రీధర్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం 1వ వార్డు నుంచి 11వ వార్డులో కష్టించి శ్రమించిన కార్యకర్తలను ఘనంగా సత్కరించిన నాయకులు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1999-2004 సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం. సకాలంలో పాడి పంటలు వర్షించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామదేవత గంగానమ్మ తల్లికి జలాభిషేకం చేసిన భక్తులు. ఏలూరులో రెవరెండ్ బిషప్ పొలిమేర జయరాజును మర్యాదపూర్వకంగా కలిసిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. దేశ హ్యాట్రిక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ లో ఇద్దరికి దక్కిన చోటు. దేశ హ్యాట్రిక్ ప్రధానిగా 3వసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేశారు. కేంద్ర కేబినెట్ లో టీడీపీకి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లకు చోటు దక్కింది. దీంతో రాష్ట్రానికి గుర్తింపు లభించినట్లుగా తెలియజేస్తున్నారు. కేవలం 36 సంవత్సరాల వయసులోనే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేబినెట్ లో జనసేన పార్టీకి చెందిన ఎంపీలకు మంత్రి పదవి ఇవ్వలేదు. వర్షాలు సకాలంలో వర్షించి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రతి ఇల్లు ధనధాన్య రాసులతో నిండి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లికి జలాభిషేకం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భారీ స్థాయిలో తరలి వచ్చారు. అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకాలు చేశారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన జలాభిషేకం మధ్యాహ్నం పూజలతో ముగిసింది. పట్టణానికి చెందిన మహిళలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. శ్రీమాత్రే నమః, గ్రామదేవత గంగానమ్మ తల్లియే నమః అంటూ నినాదాలు చేశారు. తీన్మార్ డప్పుల మధ్య జలాభిషేకం పూజలు చేస్తుండగా అమ్మవారి పాల పొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో కలగర వీర్రాజు, నాగరాజు, చోడే చంద్రశేఖర్, కొనకల్ల ప్రసాద్, కోలాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గంగానమ్మదేవి నమః. పరమ పవిత్రమైనటువంటి మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి జలాభిషేక కార్యక్రమాన్ని మనందరూ కూడా నిర్వర్తించుకుంటున్నాము. వర్షాలు బాగా వర్షించాలని, పాడి పంటలతోటి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి తొలతూగుతూ ఉండాలని మన గ్రామదేవత అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. ఆ చల్లని తల్లి యొక్క దీవెనలు ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరింపజేసి చల్లగా కాపాడేటువంటి ఆ చల్లని తల్లి యొక్క ఆ అమ్మ యొక్క అనుగ్రహం లోకం మీద ప్రసరింపజేసి వర్షాలు బాగా వర్షించి అతివృష్టి అనావృష్టి లేకుండా జనులందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాలతోటి అందరూ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ గంగానమ్మ అమ్మవారికి జలాభిషేక కార్యక్రమం తెల్లవారుజాము నుండి కూడా ముందుగా అమ్మవారికి విశేష ఆరాధనా కైంకర్యాలు నిర్వర్తించుకొని పంచామృతములు, హరిద్ర జలాలు, అలాగే చందన జలాలుతోటి అమ్మవారికి అర్చక స్వాములు మంత్రపూర్వకంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని జరిపించిన తర్వాత ఈ మహిళలు అలాగే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆ గంగానమ్మ అమ్మవారికి ఒక బిందెడు పసుపు నీళ్ళని సమర్పించి మమ్మల్ని మా పిల్లలని చల్లగా కాపాడి లోకాన్ని రక్షించి వర్షాలు బాగా వర్షించి అతివృష్టి అనావృష్టి లేకుండా మమ్మల్ని అందరినీ కూడా చల్లగా కాపాడమ్మా అని చెప్పి జనులందరూ కూడా ఎంతమందో వేలాది మంది అమ్మవారికి ఈ జలాలను సమర్పించుకున్నటువంటి ఆచారం అనాది నుంచి కూడా వస్తోంది. కావున ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహంతో మనందరూ కూడా ఈ జలాభిషేక కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. జై శ్రీ గంగానమ్మ మాతాకి, జై శ్రీ గంగానమ్మ మాతాకి. జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు లక్ష్మీ గణపతి ఆలయం వద్ద టీడీపీ నాయకులు గుమ్మడి చిన్నప్రసాద్ పుట్టినరోజు కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ చేత మొక్కలు నాటించారు. టౌన్షిప్ కు సంబంధించిన కుటుంబాలలో ఎవరిదైనా వివాహాది శుభ కార్యక్రమాలు జరిగితే మొక్కలు నాటడం సాంప్రదాయంగా వస్తుందని కాలనీ వాసులు తెలియజేశారు. ఆయన ద్వారా మొక్క నాటించాం. సాంప్రదాయం ప్రకారం మా లేఅవుట్ మా లక్ష్మీ టౌన్షిప్ విజయగణపతి ఆలయం దగ్గర బర్త్డే సందర్భంగా మొక్క నాటించడం జరిగింది. ప్రసాద్ గారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి మా టౌన్షిప్ అందరూ కూడా ఆ విజయగణపతి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏలూరులో రెవెరెండ్ బిషప్ పొలిమేర జయరాజును చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూల బుకేలు అందజేశారు. జయరాజు ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం గ్రామంలో కూటమి విజయం సాధించడంతో నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొట్లగట్లగూడెం గ్రామంలో సైతం టీడీపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలవడంతో జంగారెడ్డిగూడెం 27, 28, 29వ వార్డులలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం జెండా ఎగురవేశారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణానికి చెందిన నాయకులు పెనుమర్తి రామ్కుమార్, చెన్ను ప్రసాద్, మేకా ఈశ్వరయ్య, మద్దిపాటి నాగేశ్వరరావు, కోటగిరి ప్రమీల, మారిశెట్టి బాలచిట్టమ్మ, కొప్పక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడెం 27, 28, 29 వార్డుల్లో మరి ప్రత్యేక ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ రోజున విజయోత్సవంగా ఇంతమందితో ఈరోజు చాలా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రజల్లో చూస్తే చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ప్రత్యేకంగా మరి మహిళలు అయితే వందలాది మంది వచ్చారు, చాలా సంతోషం. ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన మరి చింతపల్లి వెంకటేశ్వరయ్య గారిని, ఎన్టీ రామారావు గారి మధ్యపడి నాగేశ్వరరావు వాటిలో ఎంత వయసు అయినప్పటికీ కూడా ఏ కార్యక్రమం ఉన్నా సరే హాజరయ్యి ఆయనకి ఫుడ్ బాగుపోయినా సరే ప్రతి కార్యక్రమం హాజరయ్యే మహిళా జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. తెలుగుదేశం జెండాని రామ్కుమార్ గారిని ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. అక్కడ ఒక్కటే ఆనందం, ఉరకలు వేసే ఉత్సాహం, ఆనాటి స్మృతులు గుర్తు చేసుకుంటూ నవ్వుల పలకరింపులు, ఆనంద బాష్పాలతో ఆలింగనం చేసుకుంటూ కాసేపు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే ఆనాటి మిత్రులు. ఈ దృశ్యాలన్నీ జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం కనిపించాయి. 1999, 2004 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులందరూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించారు. సుమారు 300 మంది విద్యార్థులందరూ వారి వారి కుటుంబ సభ్యులతో, పిల్లా పాపలతో కలిశారు. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వారంతా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సహపంక్తి భోజనాలు చేశారు.
తెలుగు మాస్టర్ కనకరాజ్ గారు నుంచి 2004 సంవత్సరం వరకు ఈ పాఠశాలలో విద్యాభ్యాసాన్ని అభ్యసించినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలు. అలాగే ఇక్కడ మన రంగారెడ్డి హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని శ్రీమతి లవకుమారి గారు, అలాగే సహోపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా 6వ తరగతిలో అంటే 10-11 సంవత్సరాల వయసులో మేము చూసాం పిల్లలుగా, కానీ ఇవాళ మీరు మీ పిల్లలతో ఇక్కడ కనపడుతున్నారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి బహుశా ఈనాటికి మీరందరూ కూడా 24 సంవత్సరాలు మీ విద్యాభ్యాసం పూర్తయి ఇవాళ బాహ్య ప్రపంచంలోకి వెళ్ళారు అంటే అందరూ కూడా అన్ని రంగాల్లో కూడా మీరు ఏదో ఒక రంగంలో స్థిరపడి ఉంటారని మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు ఎంచుకున్నటువంటి రంగాల్లో ఏదో పనిచేస్తున్నాం, ఏదో రోజులు గడుస్తున్నాయి అనే కాకుండా మీరు ఎందులో పనిచేస్తుంటే దాంట్లోనే గుర్తింపు పొందేలాగా మీరందరూ కూడా పనిచేయవలసిందిగా, మీ యొక్క సేవల్ని సమాజానికి అందించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే మీకు మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సమయాన్ని, ఇవాళ వయస్సు ఆగదు. ఇవాళ మీ దగ్గర ఇక్కడ నేను పనిచేసినప్పుడు స్కూల్లో 30-35 సంవత్సరాల వయసులో ఈ స్కూల్లో పనిచేశాను. ఇవాళ 72 సంవత్సరాల వయసులో నేను ఇవాళ ఉన్నాను ఇక్కడ. అంటే వయస్సు పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వయసు వచ్చేది. కాబట్టి వయసు వచ్చేది కూడా మీలో ఏదో ఒక రకమైనటువంటి గుర్తింపుని మీరు తెచ్చుకోవాలి. దానికోసం మీరు ఎక్కడ పనిచేస్తుంటే దాంట్లోనే, ఆ రంగంలోనే మీరు నిష్ణాతులుగా మీరు కఠోర పరిశ్రమ చేసి దానివల్ల మీరు తృప్తిని పొందగలరని చెప్పని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రాబోయే సమాజాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మీదే. ఇవాళ యువత ఇవాళ దేశానికి చాలా అవసరం. ఇవాళ ఏదైతే అవసరమో ఇవాళ రాజకీయాల్లో కూడా చాలా మంది ప్రవేశిస్తున్నారు. మన ఈ కోసివాబు కూడా రాజకీయాల్లో ఆయన మంచి రామోజీ గ్రూప్స్ అధినేత చెరుకూరి రామోజీరావు అంతిమ యాత్ర నిర్వహించారు. స్వయంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాడని మోశారు. తెలుగు వెలుగు అక్షర యోధిని అంతిమ సంస్కార కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో కడసారి వీడ్కోలు పలికారు. ఈనాడు ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆ మహానీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శకంగా మనల్ని ముందుకు నడిపిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉషా కిరణాల్లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై వెలుగుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.
జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ బాబు ఫామ్ హౌస్ వద్ద 1వ వార్డు నుంచి 11 వార్డుల వరకు ఎన్నికల్లో కష్టపడిన వారందరికీ ఘన సత్కారం చేశారు. తొలుత రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు చిత్రపటానికి, తరువాత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, పరిమి సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, కంచర్ల గణేష్ కుమార్, చిట్రోజు తాతాజీ, పెనుమతి రామ్ కుమార్, హసీనా, కౌన్సిలర్స్ తెల్లగరపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. బూత్ కమిటీలను కొనియాడారు. కూటమి విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరిని పూలదండలతో సత్కరించారు. పట్టణంలో భారీ మెజార్టీ రావడానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, బూత్ కన్వీనర్స్, సభ్యుల కృషి మాత్రమేనని తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల దిశానిర్దేశంతో ముందుకు వెళ్లడం జరిగిందని, కష్టపడిన కార్యకర్తలను గుర్తించాలని నాయకులకు విన్నవించారు. కార్యకర్తల అభిప్రాయాలను స్వీకరించారు. కూచిపూడి రమేష్, అల్లూరి రామకృష్ణ, పాతూరి అంబేద్కర్, షేక్ యాకూబ్, కోనేటి చంటి, దుర్గేష్, కాశీ, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. బాగుంది, రైట్. ఎలాగే ఉండవు సార్. మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, బీజేపీ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారితో మనం గెలవడం జరిగింది. దానికి ముఖ్య కారణం మన జంగారెడ్డిగూడెం టౌన్ లో మిగతా మండలాల కంటే కూడా అత్యధిక మెజార్టీతో మరి 11,950 ఓట్ల మెజార్టీ మనం ఇక్కడ ఇచ్చాం. 12,000 సారీ. అలాగే మరి మండలంలో నుంచి కూడా మెజార్టీ ఇచ్చాం. మరి దీనికి కారణమైనటువంటి జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, బూత్ స్థాయిలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త నాయకులకి కూడా తల వంచి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీరందరూ కూడా ధైర్యంతో మరి ప్రతి కార్యకర్త దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయబట్టే మనకి ఇంత మెజార్టీ వచ్చింది. అలాగే మరి 11 బూతుల్లో పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ గారు, తాతాజీ గారు, అలాగే అంబేద్కర్ గారు, అలాగే కౌన్సిలర్ గారు, మా మహిళా మండలు, మరి మిగతా కార్యకర్తలు అందరూ కూడా, యాకూబ్ గారు, అలా కొంతమంది మన రాంబాబు గారు, కృపారావు గారు, హసీనా గారు, ఉమా గారు, ఇలాగా అంటే కొన్ని పేర్లు చెప్పకపోయినా అన్యత భావించవద్దు. మరి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా
మరి రోజు మాతో వచ్చి 8 రోజుల పాటు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా కష్టపడి మరి మెజారిటీ కార్మికులు మీరు అందరూ కూడా, అలాగే బూత్ లో పనిచేసేటువంటి బూత్ ఇన్ఛార్జ్లు, మరి ఎందుకంటే అనేక కార్యక్రమాలు 3 నెలల నుంచి కూడా బాబు భరోసా అని, యోగలో అని రకరకాల ప్రోగ్రాంలు ఇచ్చిన సొంత పనులు మానుకుని ఏమి ఆశించకుండా మీరు కష్టపడినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మీకు ఇచ్చే గౌరవం. ఎందుకంటే మేము తిరుగుతాం, అన్ని చేస్తా ఉంటాం, కానీ బూత్ లెవెల్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ 11 వార్డుల్లో. మరి మీరు అందరూ కూడా సొంత స్వభావం మానుకుని పార్టీ కోసం మీకు టైం కేటాయించి కష్టపడినందుకు మా తరఫున ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశాం. సార్ ముత్తారెడ్డి గారు, మీరు దయచేసి పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి మీకు కొంత అవగాహన ఉంది, ఇక్కడ ఎవరు కష్టపడ్డారు ఎవరు ఏంటి అనేది మీకు అవగాహన ఉంది కాబట్టి దయచేసి లోకల్ గా ఉన్న నాయకులతో మీరు సంప్రదించి వీరికి కొంత అందరికీ ఇవ్వలేకపోయినా కొంతమందికి మాకు జిల్లా కమిటీల్లో కానివ్వండి, స్టేట్ కమిటీలు కానివ్వండి, టౌన్ కమిటీల్లో వారి స్థాయిని బట్టి మీరు ప్రాధాన్యత కల్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాను. అలాగే వారికి ఆర్థికంగా కూడా నిలబడేందుకు పార్టీ ఉంది కాబట్టి మరి మీరు నాయకులతో మాట్లాడి ఏదన్నా చిన్న చిన్న వర్కులు ఉంటే బయట కాంట్రాక్టులకు ఇవ్వకుండా ఈ లోకల్ గా ఉన్నటువంటి ఏ వార్డులో అయితే పనిచేస్తారో ఆ వార్డులో వర్కులు ఆ వార్డుల వాళ్ళకి ఇవ్వాల్సిందిగా దయచేసి అవకాశం ఉంటే అవకాశం ఇవ్వమని మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారికి కూడా మీ ద్వారా ఈ అప్పీల్ వెళ్లాల్సిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాను. అలాగే మన నాయకులు రామ్ కుమార్ గారు, పైల్ సత్యమణి గారు, తాతాజీ గారు, ప్రసాద్ గారు, మీరు అందరూ కూడా మరి మిగతా నాయకులతో మాట్లాడి నేను చెప్పిన అప్పీల్ ని మీరు అమలయ్యే విధంగా చూడాలని కోరి ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే బయట నుంచి ఇవాళ వరకు పార్టీలో కష్టపడకుండా ఇవాళ పార్టీ రాగానే మిగతా వాళ్ళు వచ్చి ఇక్కడ వర్కులు చేసే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడి మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం 1వ వార్డు నుంచి 11వ వార్డులో కష్టించి శ్రమించిన కార్యకర్తలను ఘనంగా సత్కరించిన నాయకులు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1999-2004 సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం. సకాలంలో పాడి పంటలు వర్షించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామదేవత గంగానమ్మ తల్లికి జలాభిషేకం చేసిన భక్తులు. ఏలూరులో రెవరెండ్ బిషప్ పొలిమేర జయరాజును మర్యాదపూర్వకంగా కలిసిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. దేశ హ్యాట్రిక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ లో ఇద్దరికి దక్కిన చోటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.